500, 1000 రూపాయల నోట్ల రద్దుకు కారణాలను కూడా ప్రధాని మోదీ సవివరంగా చెప్పారు. దేశంలో అవినీతి నిర్మూలన, నల్లధనం, నకిలీ నోట్ల నియంత్రణ, ఉగ్రవాదాన్ని అణచివేతకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దేశ భద్రతకు పెను సవాలు విసురుతున్న ఉగ్రవాదం, అవినీతిపై పోరాటానికి 500, 1000 రూపాయల నోట్ల నిషేధం ఉపకరిస్తుందని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న అవినీతి, నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టాలంటే ముందుగా పెద్ద నోట్లను కట్టడి చేయాలని ఎప్పటినుంచో ఆర్థిక నిపుణులు చేస్తున్న సూచనలను కేంద్రం ఇప్పుడు ఆచరణలోకి తెచ్చింది. ఇటీవల దేశ భద్రతకు సవాళ్లు విసురుతున్న ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలంటే ఉగ్రమూకలకు అందే నిధులను అడ్డుకోవడం సహా ఇప్పటికే వారి వద్ద ఉన్న సొమ్మును పనికిరాకుండా చేయాలన్న సూచన మేరకు ఇప్పుడు కేంద్రం నల్లధనంపై మెరుపుదాడి చేశారు. అనేక మంది అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్ల రూపాయలు కూడగట్టకుండా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని ప్రధాని మోదీ వివరించారు. पिछले दशकों में हम ये अनुभव कर रहे हैं, देश में भ्रष्टाचार और काला धन, इन बीमारियों ने अपनी जड़ें जमा ली है और देश से गरीबी हटाने में ये भ्रष्टाचार, ये काला धन, ये गोरख धंधे सबसे बड़ी बाधा है। भ्रष्टाचार की बीमारी को कुछ वर्ग विशेष के लोगों ने अपने स्वार्थ के कारण फैला रखा है। गरीबों के हक को नजरअंदाज कर ये खुद फलते फूलते रहे। कुछ लोगों ने पद का दुरुपयोग करते हुए इसका भरपूर फायदा उठाया। వందలాది మంది అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారు నకిలీ నోట్ల ముద్రణ, సరఫరానే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకున్నారు. కేవలం 39 రూపాయల ఖర్చుతో 1000 రూపాయల నోటును ముద్రించి 300, 400 రూపాయలకు మధ్యవర్తులకు విక్రయించడం ద్వారా తమ ఉగ్ర కార్యకలాపాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటున్నారు. భారత్లో చలామణి అవుతున్న నకిలీ నోట్ల ముద్రణ ద్వారా పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఐఎస్ఐ ఏటా 500 కోట్ల రూపాయల మేర లాభాలు ఆర్జిస్తుందని అంచనా. ఈ దురాగతాన్ని అడ్డుకోవడం కూడా 500, 1000 రూపాయల నోట్ల రద్దుకు కారణమని మోదీ వివరించారు. इस बात का ये सबूत है कि हिंदुस्तान का सामान्य से सामान्य नागरिक ईमानदार है। लेकिन मेरे प्यारे देशवासियों, इस देश ने ये वर्षों से महसूस किया है कि भ्रष्टाचार, कालाधन, जाली नोट और आतंकवाद ऐसे नासूर हैं जो देश को विकास की दौड़ में पीछे धकेलती है। आतंकवाद की भयानक तो कौन नहीं जानता है। कितने निर्दोष लोगों को मौत के घाट उतार दिया जाता है। लेकिन क्या आपने सोचा है इन आतंकियों को पैसा कहां से मुहैया होता है? सीमा पार के हमारे शत्रु जाली नोटों के जरिए अपना धंधा भारत में चलाते हैं और यह सालों से चल रहा है। अनेक बार 500 और 1000 रुपए की जाली नोटों का कारोबार इसके करने वाले भी पकड़े गए हैं। लाखों करोड़ों की नोटें भी जब्त की गई है। भ्रष्टाचार, काले धन, बेनामी संपत्ति, जाली नोट और आतंकवाद के खिलाफ निर्णायक लड़ाई होनी चाहिए। నల్లధనం దగ్గర పెట్టుకున్న వారికి ఈ దీపావళి తర్వాత అన్ని చీకటి రాత్రులేనని హెచ్చరించిన ప్రధాని మోదీ ఇప్పుడు దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. आज देश की मुद्रा व्यवस्था का हाल यह है कि देश में कुल सिक्कों और नोटों की जो मूल्य है उसमें 500 और 1000 रुपया वाले नोटों का हिस्सा लगभग 80 से 90% तक पहुंच गया है। कैश का अधिकतम सर्कुलेशन का एक सीधा संबंध भ्रष्टाचार से है। भ्रष्टाचार से अर्जित कैश का कारोबार गरीब और मध्यम वर्ग की खरीदने की शक्ति पर पड़ता है। कैश के इस धंधे के कारण मकान, जमीन, उच्च शिक्षा, चिकित्सा ऐसे अनेक सेवाओं को, उन वस्तुओं को उनकी मूल्य में कृत्रिम वृद्धि भी होती है। बहनों और भाइयों, हमारे यह कदम देश में भ्रष्टाचार, काला धन एवं जाली नोट के खिलाफ जो लड़ाई लड़ रहे हैं, सामान्य नागरिक जो लड़ाई लड़ रहा है, उसको ताकत मिलने वाली है। మోదీ సర్కారు తాజా నిర్ణయంతో పెద్ద నోట్ల చలామణి గణనీయంగా తగ్గి అన్ని లావాదేవీల్లో పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతోంది. ధరలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.